వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ సభ్యత్వం కోసం నేను 3వ దఫా ఈ నెల 15వ తారీఖున రామేశ్వరం అమ్మవారి శాలనందు పూజలు ముగించుకుని ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వెల్లడించారు. బుధవారం ఉదయం నడింపల్లిలోని సమితి ఆఫీస్ వద్ద గల కౌన్సిలర్ జయలింగారెడ్డి ఇంటి వద్ద వైసీపీ కౌన్సిలర్లతో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. రామేశ్వరంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర నుంచి ప్రారంభిస్తూ ఉన్నాం. అమ్మవార్శాలలో పూజ చేసి రామేశ్వరంలో శివపార్వతుల దగ్గర ప్రార్థన చేసి అక్కడి నుంచి 15వ తారీఖున ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి ఓటరును హృదయపూర్వకంగా 2 చేతులు ఎత్తి నమస్కరించి వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఉన్నా. నా అభ్యర్థిత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే ఏకపక్షంగా నిర్ణయించిందో నా విజయాన్ని కూడా ప్రొద్దుటూరు నియోజకవర్గ ఓటర్ మహాశయులు ఏకపక్షంగా నిర్ణయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తూ ఉన్నా. మా పార్టీ జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చేసినటువంటి మా ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలతో పేదరికానికి అనుకూలంగా ప్రయాణం చేసిన ఈ ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వంగా పేదరికానికి అనుకూలమైన ప్రభుత్వంగా భావిస్తారని, నాకు ఓటేసి ఎమ్మెల్యేగా చేసిన తర్వాత మా పార్టీ అధికారంలోకి వచ్చిన మరువెంటనే గడిచిన ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన వైనాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నా. ఈ పట్టణాన్ని నీళ్ల సమస్యతో పీడిస్తూ ఉండే ఆ సమస్యను పరిష్కరించి రోజుకొక మారు ఈరోజు ప్రొద్దుటూరులో నీళ్ళు ఇవ్వగలుగుతూ ఉన్నాం. పార్కులు అభివృద్ధి చేయగలిగినాం, రోడ్లు వేయగలిగినాం, కాలువలు నిర్మించగలిగినాం, కొత్త మార్కెట్ నిర్మిస్తూ ఉన్నాం, కొత్త బస్టాండ్ నిర్మిస్తూ ఉన్నాం, పిల్లల కాలేజీ వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ నిర్మిస్తూ ఉన్నాం, కాలువల ఆధునీకరణ చేస్తూ ఉన్నాం, కొత్త పైపు లైన్ నిర్మిస్తూ ఉన్నాం, రామేశ్వరం పెన్నా రివర్లో నూతన బ్రిడ్జి నిర్మిస్తూ ఉన్నాం. ఇట్లా అనేక రకాల సంక్షేమ పథకాలు, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలతో, అంటే దాదాపుగా ఇళ్ల నిర్మాణాన్ని మొదలుకొని రోడ్లు, కాలువలు, పార్కుల దగ్గర నుంచి మొదలుకొని సంక్షేమ పథకాల వరకు అన్నీ మొదలుకుంటే 3,000 నుంచి 3,500 కోట్ల రూపాయల సంక్షేమాన్ని, అభివృద్ధిని ఈ నియోజకవర్గానికి ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో మా పార్టీ మేము అందించగలిగినాం. ఇంతమంది కౌన్సిలర్లు ఉన్నారు, ఇక్కడ మండలాధ్యక్షులు ఉన్నారు, మండల ఉపాధ్యక్షులు ఉన్నారు, చైర్మన్ గారు ఉన్నారు, వైస్ చైర్మన్ గారు ఉన్నారు. వారి వారి వార్డుల్లో ప్రతి చోట 70 లక్షలకు, 1 కోటి రూపాయలకు, 2 కోట్ల రూపాయలకు రోడ్లు కానీ కాలువలు కానీ నిర్మించగలిగినారు. వాళ్ళ వార్డుల్లో ఉండే స్కూళ్లను నాడు నేడు మన బడి కింద లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయగలిగినాం. ఇవి కాకుండా కరోనా సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే ప్రొద్దుటూరుకు రక్షణగా నిలబడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టినటువంటి ప్రతి నాయకుడు, కార్యకర్త మీకోసం ప్రాణాలకు కూడా తెగించి మీ దగ్గరికి రాగలిగినాం. అనేక రకాల సేవా కార్యక్రమాలతో కరోనా కష్టకాలంలో మేము ఉండగలిగినాం. తెలుగుదేశం పార్టీ లేదు ప్రజలారా. ఈరోజు ఎవరైతే నాకు టికెట్ కావాలని చెప్పి పోటీ పడుతూ ఉన్నారో, సురేష్ నాయుడు గారు కావచ్చు, వరదరాజిరెడ్డి గారు కావచ్చు, లింగారెడ్డి గారు కావచ్చు, ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ముక్తియారి గారు కావచ్చు, ఎవరైనా కానీ వీళ్ళల్లో ఎక్కడైనా కరోనా సమయంలో కనిపించినారంటే ముక్తియార్ ఒకడే కనిపించినాడు. కొద్దో గొప్ప అతనే ఒకసారి 2 సార్లు అది కూడా కాజావార్డులో. మిగతా ఎవరే కానీ ఈ ఊళ్ళో కరోనా సమయంలో 1 కేజీ కూరగాయలు పంచినది కానీ, ఒక్కరోజుకి వచ్చి ఒక వ్యాక్సినేషన్ కానీ, ఒక్కరోజు ఒక కార్యక్రమంలో కానీ పాల్గొనే దాఖలాలు లేవు. అభివృద్ధిలో వాళ్ళు లేరు, సంక్షేమంలో వాళ్ళు లేరు, ఆపదలో వాళ్ళు లేరు, వ్యక్తిగతమైనటువంటి సహాయంలో వాళ్ళు లేరు. 4 సంవత్సరాల 9 నెలల తర్వాత 6 నెలల ముందు మాత్రమే నాకు టికెట్ అని వచ్చిన వైనాన్ని ప్రజలు గుర్తించమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రజల యొక్క కష్టంలోనూ సుఖంలోనూ ఎప్పటికీ మీతోనే ఉండి, మీతోనే జీవించి, మీతోనే మరణించని సంసిద్ధంగా ఉండే వాళ్ళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టిన ఈ చేతులే ప్రజలారా. ఇవి సత్యం. నేను ఏ ఒక్క మాట కూడా, మాటలో ఏ ఒక్క పదవులో అక్షరం కూడా మీకు నేను అబద్ధం చెప్పను కూడా. వాళ్ళు భావిస్తున్నారు, తెలుగుదేశం పార్టీ భావిస్తూ ఉంది, రాజకీయాలంటే పదవిని పొందడమని వారు భావిస్తూ ఉన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టిన నేను కానీ, నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు కానీ రాజకీయాలంటే పదవి పొందడం కాదు. రాజకీయాలంటే ప్రజల యొక్క నమ్మకాన్ని పొందడం. వాళ్ళు పదవి పొందడానికి
ధనాన్ని నమ్ముకున్నారు, పదవిని పొందడానికి వాళ్ళు పొత్తులను నమ్ముకున్నారు, పదవిని పొందడానికి వాళ్ళు అబద్ధాలు నమ్ముకున్నారు. అబద్ధాలతోనూ ధనముతోనూ పొత్తులతోనూ తెలుగుదేశం పార్టీ పదవిని పొందే ప్రయత్నం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టిన మేము ప్రజాసేవతోనూ అభివృద్ధితోనూ వ్యక్తిగతమైనటువంటి మానసిక నిర్మలమైనటువంటి హృదయంతో దాతృత్వాన్ని ప్రదర్శించి ప్రజల కన్నీళ్లు తుడిసి మేము ఓటు అడిగి, మేము ఓటు కాదు అడుగుతుండేది, వారి నమ్మకాన్ని అడుగుతూ ఉన్నాం మేము. అది వారికి మాకు ఉండే వ్యత్యాసం. ఈ వ్యత్యాసాన్ని నేను చెప్పిన విషయాన్ని నేను చెప్పినట్టే మీరు నమ్మాల్సిన అవసరం లేదు. మీ ఆత్మ పరిశీలన చేసుకొని కోరుతా ఉన్నా. విచక్షణ జ్ఞానం కలిగిన ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు మీ విచక్షణ జ్ఞానంతో ఆలోచించి నా వైపు ధర్మం ఉంటే, నా వైపు న్యాయం ఉంటే, నా వైపు మీ పట్ల ప్రజాసేవ ఉంటే, నేను నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు మీ కొరకు మేము శ్రమించిన మాట వాస్తవమైతే ఏకపక్షమైన తీర్పుని మీ నుంచి నేను ఆశిస్తూ ఉన్నా. ఇక వాళ్లకు మరొక అస్త్రం, తెలుగుదేశం పార్టీకి అబద్ధాలకు తోడు, ఈ ధనానికి తోడు, వాళ్ళకుండే ఈ పొత్తులకు తోడు మరొక అస్త్రం ఏంటంటే గన పత్రికలు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, TV5, ఈనాడు.